ది కోర్ ఆఫ్ ఆర్జీవీ ఫిలాసఫీ. మనం ఎన్ని ఆర్జీవీ ఇంటర్వ్యూ చూసాం కదా, ఆ ఎపిసోడ్స్ అన్ని మిక్స్ చేస్తే ఎగ్జాక్ట్లీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ది లాజిక్. బికాస్ నీ లైఫ్లో నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా లాజిక్తో ఆలోచిస్తే మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి. బికాస్ మనం ప్రతి దానికి వరి అవుతూనే ఉంటాం. ఎవడో 10 రోజుల కింద మనల్ని ఏదో అన్నాడని ఇప్పటికీ దాన్ని మైండ్లో పెట్టుకుని బాధపడుతూనే ఉంటాం. నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు లాజికల్గా ఆలోచించట్లేదు. నీ మైండ్ని కాన్స్టాంట్లీ సర్కిల్లో తిప్పుతున్నావు. అది నువ్వు అర్థం చేసుకొని నీ మైండ్లో నుంచి ఆ వరిని ఇమ్మీడియట్గా తీసేయడమే. అలా నువ్వు లాజికల్గా ఆలోచిస్తేనే నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఆ వరి అనే సర్కిల్లో పడి నీ లైఫ్ మొత్తం మైండ్ టార్చర్తో ఉండాల్సిందే. ఈ లాజిక్కి ఇంకా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ దేవుడు ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ని లాజిక్తో తెలుసుకోవడం. సపోజ్ దేవుడు ఉన్నాడు అని అనుకుంటే అసలు దేవుడు ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు? అసలు ఈ జనాలందరికీ దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పారు? వాళ్ళందరికీ వాళ్ళే డిస్కవర్ చేశారా ఏంది? పుట్టినప్పటి నుంచి దేవుడికి దండం పెట్టు అని శివుడికి, గణపతికి, వెంకటేశ్వర స్వామికి అలా కనిపించిన దేవుడికల్లా దండం పెట్టించి వీళ్ళే నిన్ను నన్ను క్రియేట్ చేసిన దేవుళ్ళు అని మన మైండ్ అంతా ప్రోగ్రామ్ చేసి నాశనం చేశారు. ఇలా నూరిపోయడం వల్లే వీళ్ళే దేవుళ్ళు అని ఫిక్స్ అయిపోయాం. బట్ దేవుడు ఉన్నాడా అని అడిగితే ఆబ్వియస్లీ ఉన్నాడు. ఎందుకంటే ఇంత పెద్ద యూనివర్స్ని క్రియేట్ చేసింది ఏదో ఒక శక్తి డెఫినెట్గా ఉండాలని కామన్ సెన్స్ చెప్తుంది. సో ఇలా లాజికల్గా ఆలోచిస్తే నిజాలన్నీ డిస్కవర్ చేయొచ్చు. అందుకే లైఫ్లో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది హ్యాపీనెస్ని పెంచుతుంది కూడా. సెకండ్ ప్రాక్టికల్ అప్లికేషన్, ఎమోషన్. ఇది మనల్ని ఎన్నోసార్లు కంట్రోల్ చేస్తుంది. మనం తర్వాత జూమ్ అవుట్ చేసి అనలైజ్ చేస్తే కానీ మన ఎమోషన్ వల్ల అలా బిహేవ్ చేసామని మనకు అర్థం కాదు. సో ఎప్పుడైతే మనం ఎమోషన్ వల్ల బిహేవ్ చేస్తామో దానికి ఎప్పుడూ నెగిటివ్ కాన్సిక్వెన్సెసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు నీ వైఫ్ మీద కోపం వచ్చి విపరీతంగా అరుస్తావు. దాని తర్వాత తను హట్ అయ్యి మాట్లాడకుండా ఉంటుంది. తర్వాత నువ్వు హట్ అవ్వడం, ఇద్దరిక రిపీట్ చేసి బాధ క్రియేట్ చేసుకోవడం కంటే దాని బదులు అక్కడ లాజిక్తో ఆలోచించి డిసిషన్ తీసుకుంటే ఆ ఎమోషన్ వల్ల వచ్చిన బాధ అంతా ఉండనే ఉండదు. సో లైఫ్లో ఎమోషన్ అనేది బాధనే క్రియేట్ చేస్తుంది కానీ హ్యాపీనెస్ని క్రియేట్ చేయదు. సో ఇక్కడ కూడా లాజికే అల్టిమేట్. థర్డ్ ప్రాక్టికల్ అప్లికేషన్, ఫీలింగ్స్. ఇక మన ఫీలింగ్స్ అన్నీ కాన్స్టాంట్లీ చేంజ్ అవుతూనే ఉంటాయి. సపోజ్ నువ్వు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడు ఆ పిల్ల మీద నీకున్న ఇష్టంతో కమిట్మెంట్ అయి మ్యారేజ్ చేసుకుంటే తర్వాత నీకు నచ్చని క్వాలిటీ ఆ పిల్లలో ఏమైనా కనిపిస్తే అప్పుడు ఆ లవ్ ఫీలింగ్ అంతా గాల్లో ఎగిరిపోతుంది. అప్పుడు నీ లైఫ్ అంతా టార్చర్ తప్ప ఇంకేం ఉండదు. సో ఎప్పుడైనా ఫీలింగ్స్తో ఏ పని చేయకూడదు. ఎందుకంటే ఈరోజు నా ఫీలింగ్ రేపు ఉండదు, అవి కాన్స్టాంట్లీ మారుతుంటాయి. సో ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టి లాజిక్తోనే ముందుకు పోవాలి. ఫోర్త్ ప్రాక్టికల్ అప్లికేషన్, టైం. అసలు మన లైఫ్లో టైం ఎంత విలువైనది అనేది మనం ఎప్పుడూ ఆలోచించాం. మనం టైంని కరెక్ట్గా వాడితే మన లైఫ్ని మార్చుకోవచ్చు. ఇక మన టైంని మొత్తం ఎలా వేస్ట్ చేస్తామంటే మనం ఎప్పుడూ రీల్స్ చూసుకుంటా, లేకపోతే గంటలు ఫోన్ మాట్లాడుకుంటా, సినిమాలు చూసుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటాం. టైంని ఎప్పుడైనా నీ గోల్ని రీచ్ అవ్వడానికే వాడాలి. ఖాళీగా ఉన్నప్పుడల్లా నువ్వేం చేస్తే నీ లైఫ్లో హ్యాపీనెస్ని అచీవ్ చేస్తావు అనే దాని మీద ఫోకస్ చేయాలి. కానీ నేను ఊరికే రీల్ చూసుకుంటా పడుకుంటా, సినిమాలు చూసుకుంటా కూర్చుంటా అంటే నీ లైఫ్లో నువ్వు ఫెయిల్యూర్గా మిగిలిపోవడం నిజం. ఫిఫ్త్ ప్రాక్టికల్ అప్లికేషన్, ఫియర్ వచ్చినప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మీరెంత భయంతో వణికిపోయినా సరే జరిగేది జరుగుతుంది, మనం ఏం చేయలేం అని అండర్స్టాండింగ్ మీకు వచ్చినప్పుడు మీరు భయపడడంలో మీనింగే లేదు అసలు. అండ్ ఫియర్ అనేది జస్ట్ ఫీలింగ్ మాత్రమే. అది మీకు సంబంధం లేకుండా దానంతకు అది వస్తుందని తెలుసుకొని అది వచ్చినప్పుడు కాన్షియస్ అయి దాన్ని డెలిబరేట్గా తీసేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. సిక్స్త్ ప్రాక్టికల్ అప్లికేషన్, నీ లైఫ్ నీకోసం బతకాలి. చిన్నప్పటి నుంచి నువ్వు అలా చేయొద్దు, నువ్వు అలా చేస్తే అందరూ నిన్ను పిచ్చోలనుకుంటారు అని మన ఫోకస్ అంతా మన ఆనందం కోసం కాకుండా ఎప్పుడూ వేరే వాళ్ళని సాటిస్ఫై చేయమని మనకు చెప్పి మన మైండ్ అంతా నాశనం చేశారు. ఎప్పుడైనా మనకు నచ్చింది చేస్తేనే ఆనందం వస్తుంది. వేరే వాళ్ళ కోసం నువ్వేం చేసినా నీకు ఫ్రస్ట్రేషన్ తప్పితే ఏం రాదు అసలు. సో నీ లైఫ్లో నువ్వు ఏం చేసినా అది నీ ఆనందం పెంచడానికే చేసుకోవాలి. కానీ ఇలా చేయకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటే నీ లైఫ్లో ఇక ఫ్రస్ట్రేషన్ తప్పితే ఏముండదు. అయినా వేరే వాళ్ళ కోసం బతికితే బతకడంలో పాయింట్ ఏముంది? అండ్ ది అల్టిమేట్ అప్లికేషన్, హ్యాపీనెస్. ఆర్జీవీది ఒక లైన్ ఉంటుంది, ఎమోషన్స్ షుడ్ బి ఇంటెలిజెంట్లీ ఫెల్ట్. దాని అర్థం లైఫ్లో మనం ఏవేవో ఎమోషన్స్ ఫీల్ అవుతాం కానీ దాంట్లో మనకు ఏ ఎమోషన్ అయితే హ్యాపీనెస్ ఇస్తాయో దాన్ని ముంచుకొని మిగతా ఎమోషన్స్ మొత్తం తీసిదోపడమే. అదే హ్యాపీనెస్కి అసలైన మూల కారణం. అండ్ అలా ఉండాలంటే నువ్వు 2 థాట్స్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలి. ఒకటి, నువ్వు లైఫ్లో దేన్ని సీరియస్గా తీసుకోకూడదు, ఎందుకంటే సీరియస్గా తీసుకుంటేనే నీకు అన్హ్యాపీనెస్ అనేది వస్తుంది. 2, నువ్వు ఆలోచించే నెగిటివ్ థాట్స్ అని నీ మైండే క్రియేట్ చేస్తుంది, అది రియాలిటీయే కాదు. ఈ 100% ప్రాక్టికల్గా అప్లై చేస్తే హ్యాపీనెస్ అనే స్టేట్ ఆఫ్ మైండ్ 100% అచీవ్ చేస్తావు. దట్స్ ఇట్ గైస్. ఇదే రామిజం మెయిన్ ఫిలాసఫీ. ఇందాక చెప్పిన 7 ప్రిన్సిపల్స్ మీరు అప్లై చేసుకోగలిగితే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.